ఇంతకంటే దిగజారడులే అనుకున్న ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ మనల్ని ఎదవల్ని చేశాడు. ఈ వీడియోలో పీట్ హెగ్సెత్ ఆధ్వర్యంలోని అమెరికన్ ఆర్మీ చేసిన తప్పు గురించి మాట్లాడతా. అలీ ఖమేనీ కొడుకు సుప్రీం అయిన డే 1 రోజు ఇజ్రాయెల్ పై ఎలా దాడి చేశారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈయన డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చి ట్రంప్ ను చంపేస్తాము అంటున్నాడు. ఒకవేళ ఇజ్రాయెల్ ముస్తాబా ఖమేనీను చంపకపోతే తను చాలా భారీ పడతాడు. నిన్న రాత్రి 3 గంటల సేపు ఇజ్రాయెల్ పై దాదాపు 300 మిజైల్స్ ను ఫైర్ చేశాడు. హెజ్బుల్లా, ఇరాన్ ఒకేసారి ఇజ్రాయెల్ పై దాడి చేసింది. తేల్ అవీవ్ లో వరుసగా బాంబులు పడ్డాయి. ముస్తాబా ఖమేనీ డే 1 రోజే హర్మూజ్ లో సీ మైన్స్ ను వేశాడు. సో ఈ వ్యక్తి చాలా అంటే చాలా హార్డ్ లైన్ గా, అంటే చాలా క్రూరంగా డిసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇతను తన తండ్రి చావుకు ప్రతీకారంగా డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ను చంపుతా లేదా బెంజమిన్ నేతన్యాహునే చంపుతా అన్నట్లు ప్రతిజ్ఞలు చేస్తున్నాడంట. ముస్తాబా ఖమేనీ రానున్న రోజుల్లో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలే చేసేలా ఉన్నాడు. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ గారి ఘనకార్యం గురించి మాట్లాడతా. నేను డే 1 నుండి చెబుతూనే ఉన్నా, ఈ యుద్ధాన్ని హ్యాండిల్ చేయడానికి ఇజ్రాయెల్ ఆర్మీకి ఫుల్ అథారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అని. ఎప్పుడైతే యుఎస్ఏ యుద్ధ భూమిలో దిగిందో అప్పుడే అనుకున్నాం ఇరాన్ చేతుల్లో ఓడిపోతారు లేదా పరువు తీయించుకుంటారు అని. అసలేం జరిగింది అంటే ఫిబ్రవరి 28 రోజు ఉదయం 10 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ పిన్ పాయింట్గా, చాలా ప్రిసైజ్గా అలీ ఖమేనీ యొక్క ప్యాలెస్ కాంపౌండ్పై దాడి చేసి చంపేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఒక్క స్కూల్, హాస్పిటల్ పై కూడా మిస్ఫైర్ అయ్యి అటాక్స్ జరగలేదు. పిన్ పాయింట్గా హిట్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1 గంటలకు ఇరాన్ ప్రతిదాడి స్టార్ట్ చేసింది. ఈ టైంలోనే ఒక మిజైల్ సదరన్ ఇరాన్లో ఉన్న, ఈ మ్యాప్లో చూడండి, మినాబ్ అనే ఏరియాలో షెహరే తయ్యబే గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ పై పడింది. అవుట్ ఆఫ్ నోవేర్ ర్యాంప్ పై పడింది. సాటర్డే రోజు చిన్నారులు, ఆడపిల్లలు 7 నుండి 12 వయసున్న వాళ్ళు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ దాడి వల్ల 180 మంది ఆడపిల్లలు చనిపోయారు. నేను దీని గురించి అప్డేట్ ఇచ్చా, నా 3rd వీడియోలోనే చెప్పా. చిన్నపిల్లలు చనిపోవడం అన్ఫార్చునేట్ అని కూడా చెప్పా. అయితే ఈ దాడి ఎవరు చేశారు? ఇజ్రాయెల్ ఆర్మీ అయితే చేయలేదు. బికాజ్ సదరన్ ఇరాన్లో యుఎస్ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ వెస్టర్న్ ఇరాన్ వరకు మాత్రమే ఉన్నాయి. టెహరాన్ స్కై పైన ఇజ్రాయలీ జెట్స్ ఆపరేట్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ స్కూల్స్ అండ్ ఇలా హాస్పిటల్స్ పై దాడి చేయదు. ఈ ఇష్యూను బెనిఫిట్ ఆఫ్ డౌట్ లోనే పెట్టాం. ఇరాన్ మీడియా మొదటి నుండి స్కూల్ పై యుఎస్ఏ ఆర్మీ దాడి చేసింది అనే ఆరోపణలు చేసింది. దీనికి యుఎస్ఏ ఏమని కౌంటర్ ఇచ్చింది అంటే ఇరాన్ మిజైలే మిస్ఫైర్ అయి స్కూల్ పై పడింది అన్నారు. ఇప్పుడు మినాబ్ స్కూల్ పై దాడి చేసిన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఈ మిజైల్ ను జూమ్ చేస్తే ఇది యుఎస్ఏ యొక్క టొమహాక్ మిజైల్ అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఈ మిజైల్ యొక్క డెబ్రీస్ అండ్ దీని యొక్క ఫ్రాగ్మెంట్స్ ను చెక్ చేస్తే మేడ్ ఇన్ యుఎస్ఏ యొక్క స్టిక్కర్ కూడా ఉంది. నిన్న మొన్న ట్రంప్ ను మీడియా అడిగింది, మినాబ్ స్కూల్ పై టొమహాక్ మిజైల్సే దాడి చేశాయి కదా అని అడిగితే ట్రంప్ ఏమంటాడు, మేము దాడి చేయలేదు అన్నాడు. వెనక వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ను అడిగితే వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ అనే సమాధానం ఇచ్చాడు. Did the United States bomb a girls' elementary school in southern Iran on the first day of the war and kill 175 people? In my opinion, based on what I've seen, that was done by Iran. Is that true, Mr. Hexet? It was Iran who did that? We're certainly investigating. మీ అధ్యక్షుడు దాడి చేయలేదు అంటే విత్ ఇన్ సెకండ్స్ పీట్ హెగ్సెత్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ అన్నాడు. వీళ్ళ మధ్యలోనే కోఆర్డినేషన్ లేదు. మళ్ళీ ఈ రోజు ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుఎస్ఏ మేడ్ టొమహాక్ మిజైల్స్ అనేవి చాలా జెనరిక్ మిజైల్స్, ఈ మిజైల్స్ ఇరాన్ దగ్గర కూడా ఉన్నాయి, మేబీ ఇరానే ఈ మిజైల్స్ ను ఫైర్ చేసింది అనే అబద్ధాలు మాట్లాడాడు. Any responsibility? Well, I haven't seen it, and I will say that the Tomahawk, which is one of the most powerful weapons around, is used by, is sold and used by other countries, you know that. And whether it's Iran, who also has some Tomahawks, I wish they had more, but whether it's Iran or somebody else, the fact that a Tomahawk is very generic, it's sold to other countries, but ఒక్క అబద్ధం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం అనమాట. ఈ మ్యాప్ చూస్తే ఎలిమెంటరీ స్కూల్ అనేది ఇరాన్ సదరన్ బార్డర్ సముద్ర తీరంలో ఉంది. ఈ స్కూల్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ యొక్క నావల్ కాంపౌండ్ కు దగ్గరలో ఉంది, ఒకే కాంపౌండ్ లో ఉంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లోనే యుఎస్ఏ టొమహాక్ మిజైల్స్ ఉన్నాయి. అండ్ ఈ అబ్రహాం లింకన్ ఎక్కడ ఉంది? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గరే ఉంది. దాదాపు 1000 టొమహాక్ మిజైల్స్ ను తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ అలీ ఖమేనీ ప్యాలెస్ పై దాడి చేయాలి, యుఎస్ఏ ఇరాన్ నేవీను వీక్ చేయాలి, ఇది ప్లాన్. ఐఆర్జీసీ నావల్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేయబోయి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్ పై దాడి చేశారా? ఇరాన్ ఆర్మీ అంత బుద్ధి లేని ఆర్మీ ఇంకేదీ ఉండదు. నావల్ హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్ లో స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ను పెడతారా? బుద్ధున్నోడు ఎవడైనా పెడతాడా? ఈ ఎదవ పని చేసినందుకు ఇరాన్ ఆర్మీను కూడా నిందించాలి.
ఈ మ్యాప్ చూడండి, ఇది ఐఆర్జీసీ కాంపౌండ్, నావల్ కాంపౌండ్లోనే మినాబ్ స్కూల్ ఉంది. అండ్ ఇక్కడే హజ్రత్ అల్ ఫాజీ అనే హాస్పిటల్ కూడా ఉంది. నావల్ హెడ్ క్వార్టర్స్పై చేయాల్సిన దాడి స్కూల్పై చేశారు. దీన్ని CNN వంటి పెద్ద పెద్ద మీడియా పత్రికలు కూడా ప్రచురించాయి. స్కూల్స్ అండ్ నావల్ బేసెస్ ఒకే కాంపౌండ్లో ఉన్న 2 బిల్డింగ్స్ మధ్య ఫెన్సింగ్ ఉందంట. స్కూల్ యొక్క ఎంట్రన్స్ కూడా సపరేట్ స్ట్రీట్లో ఉందంట. ఇక్కడ కొంతమంది ప్రకారం USA మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసే ప్రక్రియలో ఇరాన్ నేవీ యొక్క ఇంటర్సెప్టర్ మిజైల్ మిస్ఫైర్ అయ్యి స్కూల్ పై పడింది అంటున్నారు. బట్ నావల్ బేస్ అండ్ స్కూల్ ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. మిస్ఫైర్ అయితే స్కూల్ పై ఇంపాక్ట్ ఇంత పెద్దగా ఉండదు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుండి ప్రిసైజ్గా టొమహాక్ పడింది. అండ్ ఈ మిజైల్ చూడండి, ఇది ఇరాన్ యొక్క ఇంటర్సెప్టర్ మిజైల్ లాగా లేదు. దీని యొక్క షేప్ చేప ఆకారంలో ఉంది. చేప ఆకారంలో ఉన్న మిజైల్ పేరే టొమహాక్ మిజైల్. టొమహాక్ మిజైల్ చూడండి ఇలా ఉంటుంది. దీని ఆకారం ఎగ్జాక్ట్గా టొమహాక్ మిజైల్ లాగే ఉంది. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ 2 క్రూజ్ మిజైల్స్. బ్రహ్మోస్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిజైలే టొమహాక్ మిజైల్. అండ్ మోర్ ఓవర్ ఇరాన్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కు టొమహాక్ వంటి క్రూజ్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసే క్యాపబిలిటీస్ లేవు. టొమహాక్ రాడార్ క్రాస్ సెక్షన్కు చిక్కదు. అండ్ ఇది భూమికి 50 మీటర్ల ఎత్తులో ఫ్లాట్గా వెళ్తుంది. డెఫినెట్గా దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేరు. ఇరాన్ దగ్గర ఉన్న చైనీస్ HQ-9B యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయితే డెఫినెట్గా దీన్ని ఇంటర్సెప్ట్ చేయదు. అమెరికా ఏమనింది, బ్రహ్మోస్ కంటే ఇది చాలా పవర్ఫుల్ అన్నది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ప్రజల మధ్యలో ఉన్న స్కూల్స్, హాస్పిటల్స్ మధ్యలో ఉన్న ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్పై, నూర్ ఖాన్, సర్గోదా వంటి ఎయిర్ బేసెస్పై, దాదాపు 15 ఎయిర్ బేసెస్పై పిన్ పాయింట్గా దాడి చేసింది. నక్కకు నాగలోకానికి మధ్య ఎంతైతే డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక పాకిస్తాన్ ఫోర్టిఫైడ్ మిలిటరీ బేస్లో డక్ట్ ఓపెనింగ్ ఉంటుంది కదా, 400x400 ఫుట్ ఓపెనింగ్ నుండి బ్రహ్మోస్ను దించారు ఫ్లాట్గా. దయచేసి టొమహాక్ను బ్రహ్మోస్తో కంపేర్ చేయద్దు. టొమహాక్ ఆరిజోనాలో రేథాన్ అనే అమెరికన్ కంపెనీ తయారు చేసే ఒక మిజైల్. ఈ మిజైల్ను UK, ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి దేశాలకు మాత్రమే, మిత్ర దేశాలకు మాత్రమే USA సప్లై చేస్తుంది. ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఈ మిజైల్ను అమెరికా యుక్రెయిన్కు కూడా ఇవ్వలేదు. టొమహాక్ యుక్రెయిన్కు ఇస్తే రష్యా లేచిపోతుంది, టొమహాక్ రష్యన్ సబ్మరైన్స్ను లేపేస్తుంది అని ఓవర్గా ట్రంప్ హైప్ చేసిన ఆర్టికల్స్ చూడండి. ఈ మిజైల్ జెనరిక్ ఎలా అవుతుంది? జెనరిక్ అంటే ఎక్కడంటే అక్కడ దొరికే మిజైల్నే జెనరిక్ అంటారు. ట్రంప్ ఏమంటాడు, టొమహాక్ అనేది జెనరిక్ మిజైల్, అందరి దగ్గర ఉన్న మిజైల్, ఇరానే దీన్ని వాడింది అని కట్టు కథలల్లాడు. డొనాల్డ్ ట్రంప్ అనే ఈ ఒక్క వ్యక్తి కారణంగా USA ఆర్మీను ప్రేమించే లేదా USA ఆర్మీను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ద్వేషించే పరిస్థితికి వచ్చింది. ట్రంప్ ఈజ్ లెట్టింగ్ డౌన్ ఎంటైర్ అమెరికన్స్. ఐఎమ్ వెరీ సారీ టు దిస్. మీడియా ముందు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి లీలగా అబద్ధాలు చెప్తాడు. ఈ వీడియో చూడండి, మిజైల్ కూడా ఒక ఫ్లాట్గా వెళ్తోంది, భూమికి ప్యారలల్గా సర్టెన్ యాంగిల్లో వెళ్ళడం లేదు, అడ్డంగా వెళ్ళింది, పర్పెండికులర్గా వెళ్తోంది. డెఫినెట్గా ఇది మిస్ఫైర్ అయిన మిజైలే. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఫస్ట్ ఇరాన్ చేసే ఈ స్ట్రాటజీని ప్రశ్నించాలి. USA మినాబ్ స్కూల్పై దాడి చేయడం వార్ క్రైమ్ కిందకు రాదు, జెనీవా కన్వెన్షన్స్ పరిధిలో రాదు. బికాజ్ ఇక్కడ ఇరాన్ చేసిన ఒకే ఒక మిస్టేక్, ఈ స్కూల్ను మిలిటరీ కాంపౌండ్లో పెట్టుకోవడం. ఇది కొలాటరల్ డ్యామేజ్ కిందకు వస్తుంది. ఇంత పెద్ద మెస్ డొనాల్డ్ ట్రంప్ కప్పిపుచ్చడానికి మాట్లాడుతున్న మాటలు అండ్ ఈ అబద్ధాలు కూడా గ్లోబల్ లెవెల్లో చాలా చీప్గా కనిపిస్తుంది. ఈ యుద్ధంలో మొదటి రోజే ఇరాన్కు ఒక ఆయుధాన్ని USA ఇచ్చేసింది. స్కూల్స్పై దాడి చేయడం చాలా పెద్ద క్రైమ్ అని దీన్ని ఇరాన్ ఒక ప్రాపగెండా కోసం, తన ప్రచారం కోసం వాడుకుంటోంది. ఇరాన్ ప్రజల్లో IRGC అండ్ ఇరాన్ రెజీమ్ పట్ల సింపతి పెరిగేలా చేస్తోంది. ఇంతవరకు రెజీమ్కు అగెన్స్ట్గా ఉన్న ప్రజలు, ప్రొటెస్ట్ చేసిన ప్రజలందరూ రెజీమ్కు ఫేవర్ అయిపోయారు. ఈ ఇష్యూ గురించి మీ యొక్క ఒపీనియన్ను కమెంట్ చేయండి. అలీ ఖమేనీ కొడుకు ముస్తాబా ఖమేనీ సుప్రీం అయిన తర్వాత మొట్టమొదటి దాడి నిన్న రాత్రి ఇజ్రాయెల్ యొక్క తేల్ అవీవ్పై చేశాడు. దాదాపు 3 గంటల పాటు 300 మిజైల్స్, 1000కి పైగా వార్ హెడ్స్ అంటే క్లస్టర్ బాంబ్స్ ద్వారా దాడి జరిగింది. సదరన్ ఇజ్రాయెల్ వద్ద ఉన్న శాటిలైట్ సెంటర్స్పై దాడి చేశారు. ఈ వీడియోస్ చూడండి, క్లస్టర్ బాంబ్స్ ఎలా పడుతున్నాయో. నేను ముందే చెప్పా, ముస్తాజా ఖమేనీ అలీ ఖమేనీ కంటే 1000 రెట్లు మొండోడు అని. అల్ట్రా ప్రో లెవెల్ మ్యాక్స్ రైట్ ఎక్స్ట్రీమ్ లీడర్ ఇతను. ఏమంటాడు అంటే, అణ్వాయుధ తయారీ గురించి చర్చలు ఇక నుండి చేయము, న్యూక్లియర్ వెపన్స్ యొక్క ఫోరమ్స్ నుండి వెనక్కి వెళ్ళిపోతున్నాము, అణ్వాయుధాలు తయారు చేయడం ఇరాన్ యొక్క జన్మ హక్కు అంటాడు. యూరోప్, అమెరికా దగ్గర ఉన్నాయి కదా అణ్వాయుధాలు, మేము కూడా తయారు చేసుకుంటామంటాడు.
అలీ ఖమేనీ అట్లీస్ట్ న్యూక్లియర్ వెపన్స్ తయారీ విషయంలో యుఎస్ఏతో చర్చలైనా చేసేవాడు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ IAEA న్యూక్లియర్ వెపన్ వాచ్ డాగ్ ఎక్స్పర్ట్స్ను ఇరాన్లో ఎంట్రీ ఇచ్చి ఇన్స్పెక్షన్ చేయించేవాడు. అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్స్ జరిగేవి. అలీ ఖమేనీ అట్లీస్ట్ యుఎస్ఏ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చేవాడు. అట్లీస్ట్ దోహా టర్కీలో మీటింగ్స్ జరిగేవి. మొస్తాఫా ఖమేనీ నథింగ్ అంటున్నాడు. చాలా హార్డ్ లైన్ లో డిసిషన్స్ తీసుకుంటున్నాడు. నిన్న ఇజ్రాయెల్ ఆర్మీ పెట్టిన ట్వీట్ చూడండి. హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ మోర్ ప్రాక్సీస్ అని పెట్టారు. హెజ్బుల్లా అండ్ ఇరాన్ నిన్న రాత్రి ఒకేసారి కోఆర్డినేటెడ్ గా తెల్ అవీవ్ లో దాదాపు 300 కంటే ఎక్కువ మిసైల్స్ ను దించారు. ఖైబర్ షెకాన్, ఖుర్రం షా, ఇమాద్ ఇలా 1000 కేజీల కంటే బరువున్న మోర్ దాన్ 210 మిసైల్స్ ను దించారు. క్లస్టర్ మిసైల్స్ ఎలా ఆపరేట్ అవుతాయి అంటే హై ఆల్టిట్యూడ్ లో చిన్న చిన్న బాంబ్స్ లాగా 20 నుండి 30 చిన్న చిన్న వార్ హెడ్స్ లాగా స్కాటర్ అవుతాయి. ఇవి చిన్నగా ఆరెంజ్ ఫైర్ బాల్స్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని 100% ఇంటర్సెప్ట్ చేయలేము. ఐరన్ డోమ్ కేవలం 80-90% మాత్రమే ఇంటర్సెప్షన్ చేస్తుంది. మిగతా 20% మిసైల్స్ తెల్ అవీవ్పై పడాల్సిందే. నిన్న రాత్రంతా చాలా మంది ఇజ్రాయెలైట్స్ బంకర్స్ అండ్ షెల్టర్స్ లో దాక్కున్నారు. గత 4 రోజుల నుండి మిసైల్స్ యొక్క సంఖ్య తగ్గింది అనుకున్నాం. ఫిబ్రవరి 28 రోజు 120 మిసైల్స్, ఆ తర్వాత 80, 60, 20కు తగ్గింది అనుకున్నాం. బట్ నిన్న మొస్తాఫా ఖమేనీ సుప్రీం అయిన వెంటనే 300కు పైగా మిసైల్స్, 1000కి పైగా వార్ హెడ్స్ విరుచుకుపడ్డాయి. నిన్న కుర్దిస్తాన్ రీజన్ ఇరాక్లో ఉన్న అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై దాడి జరిగింది. ఈ వీడియో చూడండి. 37th వేవ్ ఆఫ్ అటాక్స్లో భాగంగా 2000 కేజీల మోర్ దాన్ 2 టన్స్ బరువు ఉన్న ఖుర్రం షా మిసైల్స్ను ఇరాన్ లాంచ్ చేసి ఎలా చూపిస్తోందో చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? పీట్ హెక్సిత్ ఏమన్నాడు? ఇరాన్ యొక్క మిసైల్ లాంచర్స్ను లేపేశాము అన్నాడు. ఈ మిసైల్స్ అన్ని ఎక్కడి నుండి లాంచ్ అవుతున్నాయి? ప్రపంచానికి అమెరికా తప్పుడు ప్రచారాలు చేస్తోందా లేదా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తోందా? ఇరాన్ను లేపేశాం, పీకేశాం అంటున్నారు. నిన్న రాత్రి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో సీ మైన్స్ను వేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు? సీ మైన్స్ను వేయడం వార్ క్రైమ్, చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము అంటున్నాడు. సీ మైన్స్ను ఒకవేళ వేస్తే ఈ మైన్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే తన వైపుగా వచ్చే షిప్స్ యొక్క వైబ్రేషన్స్ ను పసిగట్టి దాన్ని సెన్స్ చేసి షిప్ ఎగ్జాక్ట్ గా తన పైన వచ్చిన తరువాత షిప్ మధ్యలో బ్లాస్ట్ చేస్తుంది. ఉగ్రవాదులు లేదా టెర్రరిస్టులు లేదా నక్సలైట్స్ ఎలాగైతే IED బాంబ్స్ ను పెడతారు కదా, సైలెంట్ బాంబ్స్, అలా పెడుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో తిరిగేవేంటి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్. సో ఇక్కడ క్లియర్ గా అమెరికా ఈజ్ లూజింగ్ ద గేమ్. ఒకటి, హ్యూమన్ రైట్ వయలేషన్స్ చేస్తున్నారు, తప్పుగా దాడులు చేస్తున్నారు, తప్పుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, తప్పుగా వార్ స్ట్రాటజీస్ వేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లోని గల్ఫ్ దేశాలను కాపాడుకోలేకపోయారు. షాహెడ్ డ్రోన్స్ కు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోతున్నాయి. లాక్హీడ్ మార్టిన్ కు ఆర్డర్ పెట్టారు, 1 month తర్వాతే అది వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మెల్లిమెల్లిగా ఇరాన్ తో శాంతి చర్చల కోసం ట్రై చేస్తున్నాడు. కూల్ గా మాట్లాడుతున్నాడు. కార్గ్ ఐలాండ్ ను నేను లేపేయడం లేదు, కూర్చొని మాట్లాడుకుందాం, చైనా కోసమే నేను ఇదంతా చేస్తున్నా, కమాన్ లెట్స్ డిస్కస్ అంటున్నాడు. బట్ ఇరాన్ మాత్రం కూర్చొని మాట్లాడేదే లేదు. నెగోషియేషన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ ఎజెండా అంటున్నారు. అంటే వారి యొక్క ఎజెండాలో అమెరికాతో కూర్చొని మాట్లాడదాం, యుద్ధాన్ని ఆపేద్దాం అనేదే లేదంట. ఇప్పుడు ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాలి. యాక్చువల్లీ నిన్న రాత్రి నుండి నేను నవ్వుకున్న విషయం ఏంటి అంటే ఇరాన్ ఈ యుద్ధాల మధ్య బ్రోకర్ చేస్తారు కదా, బ్రోకర్ దేశాలనే లేపేసింది. ఖతార్, టర్కీ, UAE ఈ 3 దేశాలు ఎక్కడ యుద్ధం జరిగినా బ్రోకరేజ్ కు దిగుతారు, శాంతి చర్చలు చేయిస్తారు. కాఫీ, టీ, బిస్కెట్ బ్యాచ్ అనమాట. అంటే మంది యుద్ధాల్లో దిరి ఆనందం పొందుతారు కదా, అలాంటి ఒక బ్యాచ్ ఇది. ఇప్పుడు ఇరాన్ టర్కీ పై, UAE పై, ఖతార్ పై, ఈవెన్ ఒమాన్ పై కూడా దాడి చేస్తోంది. కాబట్టి ఈ బ్రోకర్ బ్యాచే లేరు. సో ఈ శాంతి చర్చలు జరపడానికి ఇక ఎవరు రావడం లేదు. ఇండియానే రంగంలో దిగాలేము. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చింది, ఆ తర్వాత ఫుడ్ క్రైసిస్ కూడా రావచ్చు. ఎవరు ఆఫీస్ కు వెళ్ళలేరు. ఆయిల్ అండ్ గ్యాస్ షార్టేజ్ వచ్చేస్తుంది. దాదాపు 20% ఆయిల్ మార్కెట్ లో షార్టేజ్ ఉందండి. రోజుకు 200 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ షార్టేజ్ లో ఉంది. డెఫినెట్ గా ఎవరో ఒకరు ముందుకు రావాలి, చర్చలు చేయాలి. బ్రోకర్ దేశాలపై దాడి చేశారు కాబట్టి వాళ్ళు ఎవరూ రావడం లేదు. ఎవరో ఒకరు వచ్చి యుద్ధాన్ని ఆపితే అందరికీ మంచిది, లేదంటే అందరూ ఇంట్లో కూర్చోవాలి. కోవిడ్ లాగా స్కూల్స్, కాలేజెస్ అన్ని బంద్ అవుతాయి, ఎవరు ఎక్కడికి పోలేరు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.